మన్యం జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి సంధ్యారాణి. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు. మన్యం జిల్లాలోని కొన్ని పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. మొత్తం 21 మంది విద్యార్థులు ప్రస్తుతం సాలూరులో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 విద్యార్థులు జాండీస్తో, ఒక విద్యార్థి మలేరియాతో బాధపడుతున్నారు. మిగిలిన విద్యార్థులు సాధారణ జ్వరం, అలసట వంటి తేలికపాటి సమస్యలతో ఉన్నారని వైద్యులు మంత్రికి వివరించారు. పిఎస్సీలలో వైద్యుల సమ్మె కారణంగా వివిధ పాఠశాలల విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన రోగులను సాలూరు సిహెచ్సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బందిని తగిన సదుపాయాలతో సేవలు అందించాలంటూ ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైందని, పిల్లలు త్వరగా కోలుకొని తిరిగి పాఠశాలలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, లౌకిక వాద